మిత్రులందరికీ నమస్కారం. పిఎంసి వీక్షకులు అందరికీ నా ప్రణామాలు. ఈరోజు ప్రపంచం ఏ దిశలో ప్రయాణం చేస్తుందో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు 700 కోట్ల పైచిలకు జనాభా ఏదైతే కోరుకుంటున్నారో, అందరూ కోరుకుంటున్నది శాంతి కావాలని దేశాలు కోరుకుంటున్నాయి, సమాజాలు కోరుకుంటున్నాయి. అన్ని వ్యక్తులు కూడా వాళ్ళ జీవితంలో శాంతి ఉండాలనే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్నీ అవుతున్నాయి. ఏదైతే చేయాలో, ఎక్కడైతే మార్చుకోవాలో, మనిషి తనని తాను మరింత చైతన్యవంతం పరచుకోవాల్సిన ఆవశ్యకతని తెలియచేయవలసిన బాధ్యత ఈరోజు అన్ని ఆధ్యాత్మిక సంస్థల మీద ఉంది. ప్రపంచం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం అది సోషల్ ప్రాబ్లము, లేకపోతే పరిపాలన ఆ సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, ఈ స్థాయిలో కాదు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకి మూల కారణం చూస్తే అది స్పిరిచువల్ ప్రాబ్లం. ఇది చాలా శ్రద్ధగా మనం గమనించగలగాలి. మనం అన్ని స్థాయిల్లోని పరిష్కారాలని వెతుకుతున్నాం, కానీ ఆ రూట్ కాజ్ ఎక్కడుందో, కాజ్ని సరిచేస్తేనే ఎఫెక్ట్ మారుతుంది. కాజ్ ఎక్కడుంది అంటే బిలీఫ్ లెవెల్లో ఉంది. మనిషి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, ఇది సమస్యకు కారణం. ప్రతి మనిషి తనను తాను సరిగా తెలుసుకోగలిగిన రోజున మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. దానికోసమే ఒక మహాద్భుతాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వేలాది సంవత్సరాలుగా ఋషులు అందించిన ఈ పరంపరని మరింత విస్తృతంగా సామాన్యులకి చేరేలాగా ప్రతి వ్యక్తి ధ్యాని కావాలి. ధ్యానం తన్ను తాను మరింత చైతన్యవంతం పరచుకోగలుగుతుంది. మానవ చైతన్యం వేల సంవత్సరాలుగా ఎదగలేదు. మానసిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మనిషి యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది అంటున్నారు. అంటే మనం చైతన్యవంతం అవ్వలేదు. రియాక్షన్లో మనిషి జీవిస్తున్నాడు. ఎరుక లేకుండా, స్పృహ లేకుండా మనం ఏదో ఒక పరుగులో ప్రయాణిస్తున్నాం. ఇదే దిశలో ఇదే ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తే, ఈ డైరెక్షన్లో మనం మూవ్ అవుతున్న డైరెక్షన్లో, హ్యుమానిటీ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తే పరిష్కారం ఎలా ఉంటుందో అనేది మనం ఊహించగలుగుతాం. అందుకనే చాలా అత్యంత అవసరమైనది ఏంటంటే, సరి అయిన ఆధ్యాత్మిక అవగాహన ప్రతి వ్యక్తి కలిగించుకోవాలి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి. ఈ లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 35 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పత్రిజీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి అందరికీ ధ్యానాన్ని, ధ్యాన విద్యని అందించాలని ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగానే ప్రతి ప్రదేశాల్లో, అనేక ప్రాంతాల్లో ధ్యాన యజ్ఞాలు విస్తృతంగా నిర్వహిస్తూ ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. చరిత్రని చూస్తే రాజులు యజ్ఞాలు, యాగాలు, మహారాజులు పరిపాలించేవారు, చేసేవారు. అలాగే కొన్ని ప్రభుత్వాలు కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని యజ్ఞాలు, యాగాలు జరపడం మనం చూసాం. ఏదైనా ప్రభుత్వాలు లేకపోతే పెద్ద పెద్ద ధనవంతులు, రాజ్యాలు ఉన్నవారు, వాళ్ళు చేసేవారు యజ్ఞాలు శాంతి కోసమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏడాదికి కనీసం 4-5 యజ్ఞాలు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది జరుగుతుంటాయి, ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి. కడ్తాల్లో, హైదరాబాద్ సమీపంలో ఉన్న కడ్తాల్లో మహేశ్వర మహా పిరమిడ్, ఒక గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు ధ్యాన యాగాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇంచుమించు 12 పైగా యాగాలు అక్కడ నిర్వహించడం, యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ 11 రోజులు ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అలాగే అనేక ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణమికి బెంగళూరు దగ్గరలో జరుగుతుంది. బెంగళూరు మన పిరమిడ్ వ్యాలీలో యజ్ఞాలు జరుగుతాయి. అలాగే కోటాలలో సంక్రాంతి ధ్యాన యజ్ఞం, చిత్తూరు జిల్లా కోటాలలో జేతవనం అనే ధ్యానాశ్రమంలో కోటాలలో యజ్ఞం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో విశాఖపట్నానికి దగ్గరలో అరకు ప్రాంతంలో ఉన్న ప్రకృతి వ్యాలీలో 10 రోజులు మహాకర్ణ ధ్యాన మహాచక్రం ధ్యాన యజ్ఞం అక్కడ 10 రోజుల పాటు జరుగుతుంది. అలాగే ఉగాదికి వశిష్ఠ గౌతమి పిరమిడ్లో, ఏసియాలోనే అతిపెద్ద పిరమిడ్ గోదావరి ఒడ్డున నిర్మాణం అయిన ఆ పిరమిడ్ దగ్గర రాజమండ్రి సమీపంలో
అక్కడ ఒక వారం రోజులు ఉగాది సందర్భంగా జరుగుతుంది. ఇలాగ అనేక చోట్ల జరుగుతోంది. అలాగే గత సంవత్సరం నుంచి పిఎంసి ఒక అద్భుతమైన ధ్యాన యజ్ఞాన్ని మరి ఆధ్యాత్మిక క్షేత్రమైన గొప్ప ప్రాంతమైన వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో అద్భుతంగా ఒక ధ్యాన యజ్ఞాన్ని గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా రేపు ఆగస్టు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజులు ఒక అద్భుతమైన ధ్యాన యజ్ఞాన్ని, రెండవ ధ్యాన యజ్ఞాన్ని పిఎంసి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రపంచ శాంతి కోసం. చాలామంది అనుకుంటూ ఉంటారు, యజ్ఞం చేస్తే శాంతి ఎలా అవుతుంది, కళ్ళు మూసుకుని కొంతమంది కూర్చుంటే శాంతి ఎలా వస్తుంది అని. దీనికి మీరు శాస్త్రీయంగా చూడొచ్చు. వెళ్ళినట్లో మీరు సెర్చ్ చేసి చూస్తే ఒక గ్రూప్ మెడిటేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సామూహికంగా అందరూ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో అనేది మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి. వియత్నాంలో ఒక 12 మంది బౌద్ధ భిక్షువులు ఒక చోట ధ్యానం చేస్తే ఆ ప్రాంతంలో యుద్ధం ఆగింది అని రికార్డ్ చేశారు. ఒక 12 మంది బౌద్ధ భిక్షులు ఒక చోట కూర్చొని సామూహికంగా ధ్యానం చేయడం వల్ల. అలాగే యుఎస్ఏలో వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయిన ఆ ప్రాంతంలో జూన్ నెల ప్రారంభంలో విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉండేది. అక్కడ ఒక 4,000 మంది సామూహికంగా 1 గంట సేపు అక్కడ ధ్యానం చేశారు. ఇది మీరు వెతికితే దొరుకుతుంది, నెట్లో చూస్తే దొరుకుతుంది. 4,000 మంది అక్కడ ధ్యానం చేసిన తర్వాత అక్కడ రికార్డ్ చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కడైతే ధ్యానం జరిగిందో ఆ ప్రాంతంలో క్రైమ్ రేటు 80% వరకు తగ్గింది అని. 80%. దీనివల్ల ఇది అని నాస్తికత్వంతో హేతువాదంతో మనం వాదించడం కాకుండా శాస్త్రీయ అయిన దాని ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూడగలిగితే, శాస్త్రం అంటే ఏంటి, అది రుజువైన సత్యం. ఈ యజ్ఞాలు జరిగినప్పుడు సామూహికంగా ఇంత ఒక సంకల్ప శక్తిని, ఆ వైబ్రేషన్ని, ఆ శక్తిని, ఆ తరంగాల్ని మన నుంచి విడుదలైనప్పుడు విశ్వం అంతా అది వ్యాప్తి చెంది, ఇదంతా ఎనర్జీయే కాబట్టి ఒక సామూహికంగా 1000 మంది ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం జరిగినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఈ విశ్వంలో జరుగుతుంది. ఇది ఐన్స్టీన్ ఏమంటారంటే పెయిన్ వేవ్స్ అని కొట్టండి మీరు నెట్లో, ఐన్స్టీన్ పెయిన్ వేవ్స్. జీవులు బాధపడుతున్నప్పుడు వాటి నుంచి వెలువడిన ఆ బాధా తరంగాలు విశ్వం అంతా వ్యాపించి ఈవెన్ పిల్లల మీద, మొక్కల మీద కూడా దాని ప్రభావం పడుతుంది అని ఐన్స్టీన్ రుజువులతో చూపించారు. మీరు ఐన్స్టీన్ పెయిన్ వేవ్స్, అవి బాధపడినప్పుడు ఆ బాధా తరంగాలు. అలాగే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రపంచం అందరూ లోకా సమస్త సుఖినోభవంతు, లోకంలో ఉన్న అందరూ సుఖంగా, సంతోషంగా, శాంతితోటి ఉండాలి అనే ఒక మంచి భావనతో, ఒక ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన 1000 మంది యోగులు, ధ్యాన యోగులు ఒక చోట చేరి ధ్యానం చేయడం వల్ల ఎంత అద్భుతమైన మార్పు వస్తుంది అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇవాళ ప్రపంచం శాంతి కావాలి అని కోరుకుంటున్న ఆ ప్రపంచ శాంతి ఇలాంటి ధ్యాన యజ్ఞాల వల్లే నెరవేరుతుంది. అలాంటి గొప్ప అవకాశం, ఆ పాల్గొనే అవకాశం మనందరికీ ఉంది. తిరుపతిలో మరి ఆగస్టు 22వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు జరిగే ఆ యజ్ఞంలో ప్రతిరోజు 6 గంటలు ధ్యానం జరుగుతుంది. ఉదయం 3 గంటలు, మరలా సాయంత్రం ఒక 3 అవర్స్ సామూహిక ధ్యానం జరుగుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 1000 మంది, ఆ ఆధ్యాత్మిక క్షేత్రంలో 1000 మంది ధ్యానం చేసే ఇంత గొప్ప భాగ్యం. అంటే యజ్ఞంలో మనమందరం కూడా సన్నిధులుగా పాల్గొనే గొప్ప అవకాశం ఇది. వాస్తవానికి ఈ యజ్ఞంలో పాల్గొనడానికి మనం ఏం చేయక్కర్లే. మనం చేయవలసిందల్లా మనం ఉండడం, అక్కడ ధ్యానం చేయడం. మనం ఏమైనా అక్కడంతా ఉచితంగానే ఏర్పాట్లు జరుగుతాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ధ్యానాన్ని తెలియచేయడానికి కానీ, లేకపోతే అక్కడ ఉండే విషయాలకు కానీ ఏ విధమైన రుసుము ఉండదు. భారతదేశంలో ఆధ్యాత్మిక
విద్యను అందరికీ అందించడం అనేది అన్ని ఆధ్యాత్మిక సంస్థలు చేస్తున్నది అయినప్పటికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ప్రతి వ్యక్తి కూడా తనని తానే బాగు చేసుకోవాలి. ఏదైతే బుద్ధుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చివరి మాట ఏదైతే మాట్లాడారో ఆనందుడితో బుద్ధుడు చివరిన మాట్లాడిన ఆఖరి మాట ఏంటంటే అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఆ మాట నుంచి ప్రారంభమైన అద్భుతమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మనని మనమే బాగు చేసుకోవాలి. ఏదైతే గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో బోధించారో ఉద్ధరేతాత్మనాత్మానం అని ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, మరింత చైతన్యవంతం చేసుకోవాలి, శక్తివంతం కావాలి. శక్తి అంటే ఫిజికల్గా బలాన్ని పొందడం కోసం ఎలాగైతే మనం ఆహారాన్ని వ్యాయామాన్ని తెస్తామో అలాగే మన చైతన్యం మరింత చైతన్యవంతం అవడానికి ధ్యానం అత్యంత అవసరం. ధ్యానం అనేది మనలో అన్ని స్థాయిల్లో ఎదగడం ప్రారంభమవుతుంది. మనలో విషయాలన్నీ ఎదగడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనిషి మరింత చైతన్యవంతమై వికసిస్తాడో అప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ విశేషణ తనకి కలుగుతుంది. ఇతరులతో ఎలా వ్యవహరించాలి, అందరికీ ఎలాంటి ఉపయోగం పడేలాగా జీవితాన్ని గడపాలి అనేది ఎవరో చెప్పిన ఆదర్శాలే కాకుండా తన నుంచి తనకే అవగాహనతో జీవించడం జరుగుతుంది. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏదైతే వేదాలు చెప్పినాయో, ఏదైతే ఉపనిషత్తులు చెప్పినాయో, ఏదైతే ఈ భూమి మీద ఉన్న మహర్షులు ఋషులందరూ మనందరికీ బోధించారో ఆ విషయాల సారాన్ని రెండే రెండు అంశాలు ఆ సారం. ఒకటి ధ్యానం, రెండు అహింస. ఈ రెండు అంశాలని ప్రతి వ్యక్తికి చేరడం కోసం బ్రహ్మర్షి పత్రిజీ ఒక 35 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1,00,000 ఇళ్ళకైన వెళ్ళారు. నిరంతరము అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు నిర్విరామంగా ఎప్పుడు కూడా ఆయన నిరంతరం ప్రయాణాలు చేస్తూ అందరినీ చేరి అక్కడ ఆర్థిక లావాదేవీలు ఏ రకంగానే ఆయన చూడకుండా, అంత సామాన్యులు ధనవంతులని ఏ రోజు ధనం సామాన్యం స్త్రీ పురుషుడు భేదం లేకుండా, మత భేదాలు కూడా లేకుండా ప్రతి వ్యక్తికి ధ్యాన విద్యను అందించాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ప్రారంభించి లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు వారి వారి ప్రాంతాల్లో అనేక ధ్యాన కార్యక్రమాలు, ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే అందరు పిరమిడ్ మాస్టర్లు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క సామూహిక శక్తితో అందరూ కలిసి ఒక గొప్పగా నిర్వహించుకునే ఈ తిరుపతి ధ్యాన యజ్ఞానికి వేలాదిగా మనందరం తరలి రావాలని, మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని, కుటుంబంతో రావాలని, అందరూ రావాలి. చక్కటి వసతి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ అన్నీ. తిరుపతి మీకు తెలియంది కాదు, చుట్టుపక్కల ఎంతో గొప్ప ప్రదేశాలు ఉన్నాయి, ఎంతో శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఆ దేవాలయాల్ని సందర్శించి ఆ శక్తి క్షేత్రాల్లో ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా మరింత శక్తివంతమై మరి అందరితో కలిసి ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనే ఈ గొప్ప అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీ అందరినీ కూడా వేడుకుంటా, అందరూ రావాలని కోరుకుంటా మరొకసారి తిరుపతి ధ్యాన యజ్ఞం విజయవంతంగా గత సంవత్సరం జరిగింది. వేలాది మంది అక్కడ అన్ని వసతులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం తిరుపతి యజ్ఞంలో వచ్చిన వారందరికీ వసతి ఏర్పాట్లు, చక్కటి వారికి కావాల్సిన భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మరింత శ్రద్ధతో ఇంకా చక్కగా అందరికీ కూడా అకామిడేషన్ కానీ, అక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, అలాగే వేదికకి రావడానికి దూర ప్రాంతం నుంచి రాకుండా అక్కడ దగ్గరలోనే ఉండేలాంటి ఏర్పాట్లు వీలైనంత వరకు మన నిర్వాహకులు పిఎంసి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి మనందరం కూడా మన ప్రాంతాల్లో ఉన్న మిత్రులందరినీ కూడా ఎలాంటి యజ్ఞాలకి తీసుకొస్తే, ముఖ్యంగా పిల్లల్ని, యూత్ని ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా అందరూ చేయాలని కోరుతా ఒక్క విషయాన్ని మరొకసారి మీ అందరి ముందు ఉంచుతున్నాను. ప్రపంచానికి ఈవేళ భారతదేశమే వెలుగుని చూపించే దేశం. భారతదేశం
వైపే ఈవేళ ప్రపంచం చూస్తుంది. భారతదేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. భారతదేశమే ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది. భారతదేశమే ప్రపంచానికి ఆధ్యాత్మిక అద్భుతాన్ని ప్రపంచానికి ఇచ్చే దేశం. అందుకనే భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని భారతదేశం. అలాంటి భారతదేశంలో యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలాన్ని ప్రపంచం అంతా చేరేలాగా చేసే ఆ కృషిలో, ఆ మహాయజ్ఞంలో అందరూ పాల్గొవాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటా, ఈ యజ్ఞంలో వేలాదిగా తరలు రావాలని బంధుమిత్రులందరినీ తెలియజేసి, అన్ని రకాలుగా మనం ఏ రకమైన సహకారం అక్కడ చేయగలుగుతామో, ఏ రకమైన సేవ మనం చేయగలుగుతామో ఆ సేవ మీరు అందరూ కూడా మనకి ఏది ఉందో అది చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా. ఈ తిరుపతి ధ్యాన యజ్ఞం, ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ ధ్యాన యజ్ఞానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా. మీ అందరికీ నమస్కారం.